పరిటాల రవి గురించి వాస్తవాల కన్నా కట్టుకథలు, పుక్కిటి పురాణాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ కట్టుకథలు సృష్టించిన వాళ్ళ అంతిమ లక్ష్యం రాజకీయ లబ్ధి. గత చరిత్ర కుట్రపూరిత కట్టుకథలు అసంఖ్యాకం. వాళ్ళకి ఇటువంటి కథలు విస్తృతంగా ప్రచారంలోకి రావడం వల్ల రాజకీయ ప్రయోజనం దాగి ఉంది. పరిటాల రవిని ఎంత ప్రమాదకరమైన వ్యక్తిగా చిత్రీకరిస్తే అంత ఎక్కువగా రాజకీయ లబ్ధి పొందడానికి ఎంత గడ్డి కరవడానికైనా సిద్ధం. అటువంటి రాజకీయ వర్గాలే తప్పుడు ప్రచారాలకు ఎప్పటికప్పుడు ప్రాణం పోస్తూ వచ్చారు. పరిటాల రవి గురించి ప్రచారంలోకి వచ్చిన కట్టుకథలు రాసుకుంటూ పోతే అది పెద్ద గ్రంథమై కూర్చుంటుంది. అటువంటి కథల్లోకెల్లా అతి కీలకమైంది హీరో పవన్ కళ్యాణ్ ఉదంతం. ఫిలిం నగర్లో హీరో చిరంజీవి స్థలాన్ని పరిటాల రవి అక్రమంగా ఆక్రమించాడని, ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లిన చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పై దౌర్జన్యం చేశాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నెల్లూరు నుంచి విడుదలయ్యే జమీన్ రైతు పత్రిక ఈ ఉదంతాన్ని వాస్తవం అన్నట్లుగా ఒక వార్తా కథనం ప్రచురించింది.